శాంతమ్మా, 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 కూరగాయలు తెచ్చాను. ఏంటో ఏదో ప్రాణం పోయినా బాగుండేది. అట్లా అనకండి అమ్మా, మీకేం కాదు, మీరు బాగుంటారు. ఉండే ఉపయోగం తలుపులు, భూమికి భారము, కన్న కూతురి కష్టం తప్ప. కష్టమని మీరు అనుకుంటే ఎట్లా అమ్మా? మీరు లేకపోతేనే మహి నానా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు మాత్రం పడటం లేదు. కన్న తండ్రి కాటికెళ్ళిపోయాడు, తల్లి ఉన్నా లేనట్టే. మీరు ఆధారపడకండి అమ్మా, మీ జబ్బు తగ్గిపోయి మళ్ళీ మామూలు మనుషులు అవుతారు. ఇంకా దాని జీవితానికి వెలుగెక్కడుందయ్యా? తలుచుకుంటేనే. మహి పెళ్లి మీ చేతుల మీద చేస్తారు. ఆ పెళ్లి కూరగాయలు నేనేస్తానమ్మా. ఎంత మంచి మాట అన్నావయ్యా. నీ అమ్మ కడుపు చల్లగా ఉండా, నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా ఉండయ్యా. మహి వచ్చే టైం అయింది, జాగ్రత్తగా ఉండు, వెళ్ళొస్తాను. ఏంటి మేడం, ఏమైంది అలాగున్నావు? ఈ బాస్ ఏమని అన్నాడా? నాన్న లేకపోయినా చిన్నప్పటి నుంచి అన్నీ తనే పెంచింది. మా అమ్మకి ఏమైనాయితే నేను తట్టుకోలేను. నీకేమైనా తట్టుకోలేను మహి. మీ అమ్మకి ఏమైందని అంతలా బాధపడుతున్నావు? మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ చేయించాలి. మనీ కోసమని లోన్ అప్లై చేశాను. శాంక్షన్ అయిందో లేదోనని మా బాస్ని అడగడానికి వెళ్తే సీరియస్ అయ్యారు. ఓ, అదా నీ ప్రాబ్లం. నీ లోన్ ప్రాబ్లం ఇస్తే బ్యాంక్లో నా లోన్ పెడతాను. ఆ మనీతో అమ్మ ఆపరేషన్ చేయించు. ఏంటి, నీ మనీతోనా? అవును. ఏ తీసుకోవా? వద్దు. ఎదురు కట్నం ఇస్తాను. ఎలాగో పెళ్లి చేసుకునే వాళ్ళమేగా. ఏంటి, ఎదురు కట్నవా? ఏ దీన్ని కూడా ఒప్పుకోవా? ఈ పుత్తడి బొమ్మకి ఏది ఇచ్చినా తక్కువే. అమ్మయ్యా, నవ్వావా? ఇంకోసారి నవ్వు. మరి ముద్దు. మేఘాలలో గాల్లో తేలిపోతున్నావు, మ్యాటర్ ఏంటి? నా మహి నన్ను హక్ చేసుకుందిరా. నువ్వేం చేసావు మరి? నేను కూడా హక్ చేసుకున్నాను రా. అంతకు మించి ఇంకేమన్నా ఇచ్చావా? కిసి పెడదాం అనుకున్నాను, కానీ పెళ్ళికి ముందుకు బాగోద్దు కదరా. ఊరికే హక్ చేసుకోదే. లోన్ అప్లై చేసి వాళ్ళ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయిస్తాను రా. అది సంగతి. డబ్బులు తీసుకుని హక్ చేసుకుంది, దానికే నువ్వు తెగ సంబరపడిపోతున్నావు. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఈ రోజుల్లో అమ్మాయిలు 90% డబ్బున్న అబ్బాయిలను చూసి లవ్ చేస్తున్నారు. 5% టైం పాస్ లవ్ చేస్తున్నారు. మిగతా 5% అందంగా కనిపిస్తే చాలు వాడేసుకుని వదిలేస్తున్నారు. నీ మహి ఏ టైపో నువ్వే డిసైడ్ చేసుకోరా. నా మహి అలాంటిది కాదురా. మోసపోతున్న వాళ్ళంతా అలా భ్రమలో బతికిన వాళ్ళేరా. చివరికి నేల నాకిచ్చి వదిలేస్తారు. మహి ఎప్పటికీ అలా చేయదు. నా నిజమైన ప్రేమరా. ప్రేమ అంటే మోసం అనుకుంటే దానికి మొదటి స్థానం ఉండదురా. శరీరాలు వేరే కానీ ఆత్మ మాత్రం ఒకటేరా. నా ఒంటి గాయం అయితే తన కళ్ళు ఏడుస్తాయి, తన మనసుకు గాయం అయితే నేను ఏడుస్తాను రా. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే తనే నేను, నేనే తాను. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. ఎనీవే, మోసపోయే వాళ్ళు నువ్వు ఉండకూడదని. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ మా. మందులు వేసుకున్నావా? వేసుకున్నా. ఎన్నాళ్ళు ఇలా నీతో సేవలు చేయించుకోనమ్మా. లోన్ రాగానే నీకు ఆపరేషన్ చేస్తా. అప్పుడు నువ్వు మళ్ళీ మామూలు అయిపోతాగా. పెళ్లి చేసి నిన్నొక అయ్య చేతిలో పెట్టి అత్తారింటికి పంపించాల్సిన వయసులో ఉద్యోగానికి పంపిస్తున్నాను. అది చాలదా అన్నట్టు రోగిష్టిదాన్నై రోకలు పోటులా తయారయ్యానమ్మా. నా మాట విని పెళ్లి చేసుకో తల్లి. అమ్మా, ఇప్పుడు నువ్వు ఇలా ఉండగా నా పెళ్లికింటి తొందర? నీకు లేకపోవచ్చు. ఈ రోగం కంటే నీ పెళ్లి చూస్తానా చూడనా అన్న దిగులే ఎక్కువగా ఉందమ్మా. అమ్మా, నువ్వు ఇలా ఉండగా నేను పెళ్ళెలా చేసుకుంటాను? పండుటాకును నేను, పచ్చి చిగురు నువ్వు. ఇప్పుడు దాకా నా గురించి కష్టపడింది చాలమ్మా. నీ సుఖం కూడా చూసుకో అమ్మా. ఆ డబ్బులు నీ పెళ్లి కోసం దాయి. నీ పెళ్లి కోసం తలుపులు కూడా ఎంతో ఇదైపోయాడమ్మా. ఏంటి, తలుపులు వచ్చాడా? వచ్చి కూరగాయలు ఇచ్చి వెళ్ళాడు. నా పరిస్థితి చూసి టాబ్లెట్ కూడా ఇచ్చాడు. ముందు నీ ఆరోగ్యం బాగుపడాలమ్మా, ఆ తర్వాతే ఏదైనా. ఈ డబ్బు కాస్త అయిపోతే నీ పెళ్లి ఎలా చేయగలను? కట్నం ఎలా ఇవ్వగలనే? ఆ సమస్య నీకుండదమ్మా. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అవునమ్మా, నేను ఈశ్వర్ని ప్రేమిస్తున్నాను. ఇద్దరు ఒకరికొకరంటే ఇష్టం. నువ్విష్టపడితే నేను ఈశ్వర్ని పెళ్లి చేసుకుంటాను. నచ్చిన వాడిని చేసుకుంటానంటే నేనెందుకు వద్దంటానమ్మా. వీలు చూసుకొని ఒకసారి అబ్బాయిని ఇంటికి తీసుకురా అమ్మా. అమ్మ, మంచి అమ్మా.
హలో ఈశ్వర్. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? అవును, హ్యాపీనే. ఇక నుండి నువ్వు నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. అవునా? ఏంటి అంత హ్యాపీ న్యూస్? మా అమ్మ మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వావ్ మహి, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. నేను ఒకసారి చూడాలనుందిరా. నాకు చూడాలని ఉందిరా, కానీ ఇప్పుడు కష్టం కదా. మహి, ఎలాగో మ్యారేజ్ అయిపోతుంది. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేద్దాం? అబ్బో, ఆ అబ్బాయి గారికి చాలా తొందరగా ఉంది. ఇంతకీ ఎక్కడబ్బా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.